జరుగుతున్నటువంటి అరాచకాలను గురించి రెండు మాటలు మీ దగ్గర ఉంచుతాను. ఈ రాష్ట్రంలో కల్తీ నెయ్యి మీద మన పెద్దలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిస్తే ఆ పిలుపులో భాగంగా నిన్న మనందరం కూడా దేవాలయాల్లో పూజలు చేయాలనే నిర్ణయంతో మొన్న వెళ్తే మొన్న సాయంత్రం విడుదల రజనీ గారి మీద ఒక అటాక్ చేయడం, అలాగే నిన్న కూడా పూజలు చేసి వస్తూ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, నేను ఒక కాపు నాయకుడిగా చెబుతున్నాను ఈ రాష్ట్రంలో, అంబటి రాంబాబు గారు పూజలు చేసుకొని ఆ ఫ్లెక్సీలు తొలగించండి అనే ఒక ఉద్దేశంతో తొలగించమని అడుగుదామని వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాజక పరిపాలన సాగిస్తున్నటువంటి తెలుగుదేశం గూండాలు ఆయన కారును అడ్డగించి బీభత్సం సృష్టించబోతే ఆయన అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి వారిని మాట్లాడబోతూ ఒక చిన్న పొరపాటు జరిగింది, ఒక పొరపాటులో నేను మాట్లాడానని కూడా అప్పుడే చెప్తే, కాదు పొరపాటు కాదు, ఈ రాష్ట్రంలో కాపు నాయకులు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి 89కి ముందు నుంచి కూడా ఒక సీక్వెన్స్ గ్రహిస్తే 89లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని ఆనాడు ఇదే తెలుగుదేశం పార్టీ మట్టు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా తుని ఘటన చూస్తే తునిలో ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం ఒక ఉద్యమాన్ని చేపడితే ఆయన కూడా కాపు జాతి ముందుకు రాకూడదు, కాపులు ఈ ప్రభుత్వంలో పోరాటం చేయకూడదు, ఈ ప్రభుత్వం కాపుల తొత్తు కావాలి, కాపుల పల్లకి మోయాలనే ఉద్దేశంతో ఆనాడు ముద్రగడ పద్మనాభం మీద కూడా తుని ఘటనలో కేసులు మోపడం జరిగింది. అట్లాగే ఈనాడు అంబటి రాంబాబు కాపు నాయకుడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేక పరిపాలనలో ఆయన గొంతెత్తి పోరాడుతుంటే ఆ కాపు నాయకుడు ముందుకు వస్తున్నాడు. కాపులు ఏ విధంగా మళ్ళీ ఈ పార్టీలో ఉన్నటువంటి కాపులు ఐక్యతతోటి ముందుకు వచ్చి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో కాపులు మళ్ళా కూటమిగా వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా జారిపోతారో అని అటువంటి కాపు నాయకుడి ఇల్లును రాత్రి ధ్వంసం చేసినటువంటి నీ జాతి నికృష్టమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యాన్ని అడుగుతున్నాను. అటువంటి పరిపాలన సాగిస్తుంటే ఈరోజు కాపులను చెప్పుకున్నటువంటి కొంతమంది మంత్రులు రాత్రి మాట్లాడతారు, అందులో దుర్గేష్ గారు మాట్లాడతారు, అయ్యా కాపులారా మీరు మేల్కొనండి, ఇప్పటికైనా ఈ కాపు జాతి పల్లకిని మోయగాకండి. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు విని మోసపోయి ఆనాడు కాపులందరూ కూడా ఐక్యతతోటి ఓట్లేసి మిమ్మల్ని అధికారం చేపట్టి నీకు నీ కుమారుడికి అధికారం ఇస్తే కాపులను తొక్కడానికి కాపులను అనగదించడానికి నీవు కంకణబద్దులు అవుతున్నావు. కాపులు చూస్తూ ఊరుకోరు. కాపుల రాజ్యంలో మీరు ఏనాడైతే కాపుల ద్వారా అధికారం వచ్చినటువంటి ప్రతిసారి కూడా కాపులను అనగదొక్కుతున్నావు. కనుక కాపులు ఇప్పుడైనా కూడా మేల్కొనండి కాపు జాతిని. ఒక్కసారి కాపు జాతిగా కాపు వారికి మేము కూడా అండగా ఉన్నాం. మొన్న జరిగినటువంటి దారకానిపాడులో కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి లక్ష్మీనారాయణ ఉదంతం చూసుకోండి. ఈ రాష్ట్రంలో కాపులకు ఎక్కడ ఉంది స్వేచ్ఛ? కాపులు మాట్లాడాలి ఆరాధన ఎక్కడ ఉంది? కనుక మీరందరూ కూడా కాపులు ఇకనైనా పేర్కొనండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు తీసుకురావాలని కోరుకుంటూ